అదే నిజమైన ప్రేమ. ఇంతకీ మీ తల్లిని విష్ చేస్తారా? లేకపోతే ఫొటోస్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టి అసలు తల్లిని విష్ చేయడం కూడా మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అటువంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళకండి. మొదటిగా తల్లిని సన్మానించండి, తల్లిని ప్రేమించండి, తల్లిని గౌరవించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. గమనించారండి? అంటే దేవుడికి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో. నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ నేను నా తల్లిదండ్రులు ప్రేమించను, వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, లేకపోతే నా స్వార్థం కోసం నేను బ్రతుకుతున్నానంటే మీరు నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు కాదండి. ఎందుకంటే దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత రూఢిగా చెప్పిన వాక్యం ఏంటంటే, మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతారు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞతో పాటు వాగ్దానం ఇచ్చినది ఇది ఒక్కటే కమాండ్మెంట్. ఏంటిదంటే, ఈ తల్లిని తండ్రిని సన్మానించండి. ఎలాగ సన్మానిస్తాము, ఎలాగ ప్రేమిస్తామంటే, ఐ వాంట్ టు రిమైండ్ యూ ఫ్యూ థింగ్స్. ఒకటి, షరతు లేకుండా మీ తల్లిని ప్రేమించండి. షరతు లేకుండా ప్రేమించండి. ఆమె బాగున్నా, ఆవిడ బాగోలేకపోయినా, ఆవిడ మీకు ఏమైనా ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా షరతు లేకుండా ప్రేమించండి. నాకు జీవాన్ని ఇచ్చావు, నన్ను ఇంతవరకు కని పెంచి పెద్ద చేసి అంత నన్ను చూసుకుంటున్నావు తల్లి, అమ్మా నీకు థ్యాంక్ యూ అని షరత్తు లేకుండా. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే, తల్లిదండ్రుల నుంచి ఏం తీసుకుందామా, ఎంత పని లాగుదామా, ఎంతగా మనము చాకిరి చేపిద్దామా అని ఇటువంటి తలంపులతోటి ఉంటారు. కానీ వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ గేవ్ యువర్ లవ్ బ్యాక్? ఏ రీతిగా మీ తల్లికి మీ ప్రేమని కనపరిచారు? షరత్తు లేని ప్రేమ చూపించండి. ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, ఏమి చెయ్యని పరిస్థితిలో ఉన్నా కానీ అదే రీతిగా ప్రేమిస్తారా? ఏమి చేసినా చేయకపోయినా తల్లిని షరతు లేకుండా ప్రేమించండి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. యు ఆర్ కమాండెడ్ టు లవ్. అది దేవుడు ఏదో రిక్వెస్ట్ లాగా చేయలేదు కానీ, చెప్పలేదు కానీ, కమాండెడ్, ఆజ్ఞ ఇచ్చాడు, ఆర్డర్. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ టు లవ్ యువర్ పేరెంట్స్. నువ్వు మీ తల్లిని తండ్రిని సన్మానించాల్సిందే. అప్పుడే నువ్వు ఆయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడే నువ్వు ఏది చేసినా సఫలత ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులను తృణీకరిస్తూ నువ్వు ఏదో వర్ధిల్లాలని ప్రయత్నిస్తే ఇట్స్ వేస్ట్, అది వ్యర్థము. రెండవది, అర్థం చేసుకునే హృదయం. మొదటిగా చెప్పింది ఏంటంటే, తనని మీ తల్లి గారిని షరతు లేకుండా ప్రేమించండి. రెండవది, తనకి సానుభూతి చూపించండి. అర్థం చేసుకోండి ఎంత ప్రయాసపడుతుందో. తల్లికి ఒకటే అండి, ఎంత ప్రయాసపడతారు కదా తల్లికి. తల్లి ఆల్ దట్ షీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ ఇస్ డబ్బులు కాదు, మనం ఏమైనా చేస్తాం, ఏమైనా కొని పెడతాము, బంగారం వెండి ఇవి చీరలు కొని పెడతారని కాదు, కానీ తనని అర్థం చేసుకునే మనసు, సానుభూతి. అయ్యో అమ్మా ఇంత కష్టపడ్డావా నా కోసము అని చెప్తే చాలా ఆమె గుండె నిండిపోతుంది, గుండె నిండి పొర్లిపోతుంది. ఒక్కసారి మీరు అర్థం చేసుకుని, నువ్వు ఇంత త్యాగం చేస్తావమ్మా, నీకు థ్యాంక్ యూ అని సానుభూతితో, సింపతితో తనని పలకరించే రోజులు ఏమైనా ఉన్నాయా? డూ యూ అండర్స్టాండ్ హర్? ఇంతగా చాకిరి చేసి ఇంతగా కష్టపడిన ఆ తల్లికి ప్రేమ, సానుభూతి చూపించాలి. ఇంకోటి ఏంటిదంటే, వినండి. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినండి. చాలామంది వినరు. పిల్లలు చాలా బిజీ కదండి. దేంట్లో బిజీ అంటే ఫోన్స్లో, చాటింగ్లో, దాంట్లో బిజీ ఉంటారు. కానీ ఎప్పుడు మీరు మీ అమ్మతోటి కూర్చొని, ఏం జరిగిందమ్మా, ఎలా ఉన్నావు, అసలు ఏం పరిస్థితి, ఏమైనా మాట్లాడు అని కూర్చొని మాట్లాడిన రోజులు ఏమైనా గుర్తొస్తున్నాయా? అసలు ఉన్నాయా? లేకపోతే మాట్లాడేదంటే ఒకటి తిట్లే, బూతులే వస్తున్నాయా? తిట్లు బూతులు కాదండి, మాట్లాడండి, వినండి. ఆవిడ ఏం చెప్తుందో వినండి. లిసన్ టు హర్. ఆల్ దట్ షీ వాంట్స్ ఇస్ అండర్స్టాండ్, లిసన్. షీ ఈస్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ బిగ్ ఫ్రమ్ యూ. కానీ వినాలి, ఆవిడ ఏం చెప్తుందో వినాలి. గమనించండి, చిన్నప్పటి నుంచి మీ తల్లి మీకు దగ్గరగా అటెంటివ్గా శ్రద్ధగా మీకు మీరు చెప్పే మాటలు వినిందా, లేకపోతే మీ తండ్రియా? తండ్రులకి నో ఆఫెన్స్, బట్ ఆనెస్ట్లీ టాకింగ్ ఏంటిదంటే, పిల్లలు ఏమైనా మాట్లాడితే శ్రద్ధగా వినేది తల్లి ఒక్కలే కదా. తండ్రి చాలా బిజీగా ఉంటారు, వేరే వేరే పనులలో బిజీగా ఉంటారు. లేకపోతే పిల్లలు పిలిచిన, చూడు మీ అమ్మని అడుగు అంటారు కదా. కానీ తల్లి దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు
ఆమె శ్రద్ధగా విని, అవునా ఇలా జరిగిందా, నేను ఏం చేయగలుగుతాను, నేను ఏం చేయను, నేను ఏమైనా సహాయం చేయనా అని చేతులు అందిస్తారు, ఏమైనా సహాయం చేస్తారు. కానీ అదే శ్రద్ధతోటి మీరు మీ తల్లి చెప్పే మాటలు విన్నారా? ఊరుకోమ్మా, నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడుతావు, ఎప్పుడు బాధ, ఎప్పుడు ఏడిపే నీది, ఇంక చాలు అని అంటున్నారా? తల్లి చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. తండ్రి కంటే ఎక్కువగా శ్రద్ధ కలిగింది మీ తల్లి. తండ్రి పోషిస్తాడు, కానీ తల్లి చాలా జాగ్రత్తగా, డెలికేట్గా మిమ్మల్ని పెంచుతూ ఉంటుంది కదా, ప్రతిదీ శ్రద్ధ తీసుకుంటుంది కదా. పొద్దున్న లేస్తే పని తర్వాత పని తర్వాత పని తర్వాత, మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో చూసినట్లయితే, ముందైనా గత కొన్ని సంవత్సరాల ముందైనా పిల్లలు స్కూల్కు లేకపోతే భర్త ఆఫీస్కు వెళ్ళినప్పుడు కొద్దిగైనా తీరిక దొరికేది. కానీ ఇప్పుడు లేచిన దగ్గర నుంచి పని సహాయం లేకుండా పనివారు కూడా రావని పరిస్థితిలో ఉన్న సమయంలో పొద్దున్న లేసింది చాకిరి 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 చేస్తూనే ఉంటుంది. ఒకటి తర్వాత తీరిక లేదు. అమ్మయ్యా అని కూర్చునే పరిస్థితి లేదు కదా. చాలామంది తల్లులు ఇటువంటి పరిస్థితుల్లో అయ్యో నాకు ఎప్పుడు దొరుకుతుంది బ్రేక్, ఎప్పుడు దొరుకుతుంది విశ్రాంతి అన్న పరిస్థితిలో ఉంది. ఒకటి తర్వాత ఒకటి, పిల్లల తర్వాత భర్త తర్వాత ఇల్లు, మళ్ళీ వంట, ఇవి అవి, మళ్ళీ బట్టలు ఉతుకడం, ఇవన్నీ ఏ పని మనిషి చేస్తారండి? పని మనిషి అయితే జీతాలు అడుగుతారు, కానీ తల్లి జీతం అడుగుతుందా? తల్లి మిమ్మల్ని జీతం అడుగుతుందా? ఏం అడగట్లేదు. ఆమె ఒక్కటే అడుగుతుంది, ఏంటిదంటే నాకు జస్ట్ రికగ్నైజ్, నన్ను గుర్తించు, నేను నీకోసం ఎంత త్యాగం చేస్తున్నాను గుర్తించు, నాకు సానుభూతి చూపి, బీ సింపథెటిక్. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినండి. ఇంకోటి ఏంటిదంటే సహాయం చేయండి, సంతోషంగా సహాయం చేయండి. ఏదో ఇప్పుడు తల్లి ఒక బిడ్డని ఏమైనా సహాయం అడిగితే ఏం చేస్తారంటే విసుక్కుంటూ, సన్నుకుంటూ, కొనుక్కుంటూ, అబ్బా అమ్మ దగ్గరికి వస్తే చాలా పని చెప్తుంది అని ఆ సనుక్కునే బుద్ధి ఆపేసి, ఇది చేయాలమ్మా నేను చేస్తాను అని చియర్ఫుల్గా, సంతోషంగా ఆవిడకి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. ఇంకా అంతకంటే ఏం కావాలండి తల్లికి? తల్లి మిమ్మల్ని ఏం కోరట్లేదు. నాకు తెలిసినంత వరకు తల్లులు బిడ్డలు ఆస్తులు పాస్తులు నాకు సంపాదించి పెడతారు, నన్ను రాణిలాగా చూసుకుంటారు అని ఎప్పుడు చేయలేదు. నా మాటలు వింటారా, నాకు శ్రద్ధగా నా మాటలు వింటారా, నన్ను ప్రేమిస్తారా, ఆ ప్రేమను కనుపరుస్తారా? మీరు ఏవి వస్తువుల రూపంలో ప్రేమ కనపరచకంటే మీ మాటల రూపంలో అయినా మీ తల్లికి ప్రేమను కనపరచండి. మాటల రూపంలో ఎలాగున్నావమ్మా, ఎంతకాలం అయింది, ఎలాగున్నావు, నీకేమైనా సహాయం చేయనా అని అడిగి జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది, నేను చెప్పే మాటలు కాదండి. దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించండి, అప్పుడు మీరు ఆశ్రయించబడతారు, అప్పుడు మీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. ఇంకోటి ఏంటిదంటే ఆవిడ త్యాగాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కృతజ్ఞతతో గుర్తుపెట్టుకొని నువ్వు చేసిన త్యాగం బట్టి నీకు థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నా జీవితంలో ఇంతగా త్యాగం చేసి నన్ను ఇంత వాడిని చేసి ఇంత దాని చేసావు. ఈరోజు నేను ఏమైనా ఉన్నానంటే అది దేవుడు మొదటిది. రెండోది నా తల్లిదండ్రులని గుర్తించారా? మీ తల్లిదండ్రులకి ఎప్పుడైనా చెప్పారా? గుర్తించండి. డోంట్ ఫర్గెట్ హర్ సాక్రిఫైస్. చెక్ ఆన్ హర్. ఎలాగున్నావు బాగున్నావు? ఒకవేళ మీరు వేరే ప్రదేశాలు మీ తల్లికి తండ్రికి దూరంగా ఉంటే చేస్తారా? ఫోన్ చేసి మాట్లాడతారా? లేకపోతే నా బిజీ అంటారా? ఎంతసేపు మాట్లాడతారంటే కనీసం ఒక 2 నిమిషాలైనా రోజుకి ఫోన్ చేసి బాగున్నావా అమ్మా, ఏం జరుగుతుంది, తిన్నావా, మాత్రలు వేసుకున్నావా అని అడుగుతున్నారా? లేదంటే నేను చాలా బిజీ ఉన్నాను, మా అమ్మ చేసినా కానీ ఇప్పుడు కాదమ్మా నేను తర్వాత మాట్లాడతా అని వాయిదా వేస్తున్నారా? ఒకరోజు ఆ తల్లి లేదంటే ఆ రోజు వేదన పడి, ఆ రోజు బాధపడి వ్యర్థము. ఈ రోజు మీ తల్లి ఉందంటే అదే ఒక గొప్ప ధన్యత, గొప్ప వరము, గొప్ప భాగ్యము దేవుడిచ్చింది. ఆ తల్లిని ప్రేమించండి, సన్మానించండి, వినండి. ఆవిడ ఏం చెప్తుందో వినండి, సహాయము చేయండి. నేను ఒక్కటే చెప్తానండి, చాలామంది తల్లులు మరి ముఖ్యంగా బిడ్డలు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, బిడ్డలు పెద్దవారే వెళ్ళిపోయిన తర్వాత, వివాహాలు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఇంటి నుండి దూరంగా వెళ్ళిన తర్వాత తల్లులకి ఒకటే భావోద్వేగం ఉంటుంది. ఏంటిదంటే ఒకటే ఎమోషన్ ఉంటుంది. ఏంటిదంటే ఇంకా నేను అవసరం లేదు, నాతో వాళ్ళకి పని తీరిపోయింది, నేను ఇంకెందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి, చేసినంత చేశాను, ఇంకా దేనికోసం జీవించాలి, ఇంకో నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు, ఎవరు నన్ను తినావా లేదా ఏమైనా కావాలని అడిగేవారు లేరు. సో నేను ఎందుకు, చాలామందికి ఇటువంటి తలంపు ఉంది చాలామంది తల్లులకి, నేను ఇంకా అవసరం లేదు,
కానీ ఎప్పుడైనా మీ తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు కావాలమ్మా, నువ్వెంతో అవసరము, ఎందుకురా నేనేం చేయలేకపోతున్నాను అంటారు చాలామంది తల్లి. నేనేం చేయలేకపోతున్నాను నీకు, ఎందుకు నేను అవసరం అంటే, నువ్వు అవసరమా, కనీసం నీ ప్రార్థన అయినా మాకు చాలా ముఖ్యమమ్మా అని చెప్పారా? నువ్వు ప్రార్థన చేస్తే అదే మాకు గొప్ప ఆస్తి అని చెప్పారా? అదే మాకు గొప్ప ఆశీర్వాదం అని చెప్పారా? ఈరోజు అటువంటి పరిస్థితుల్లో, అంత దిగజారిపోయిన పరిస్థితులు మీ తల్లులను వెళ్ళనివ్వకండి. చాలామంది తల్లులు అంటారు, ఈ బాధ, ఈ కొడుకు, ఈ కుమారుడు, ఈ కుమార్తె పెట్టే వేదన బట్టి నేను అసలు ఎందుకు బ్రతుకుతున్నాను, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నా దేవుడు అని అంటున్నారా? లేకపోతే నా గుండె నిండిపోయింది, నా బిడ్డని చూసి నా గుండె నిండిపోయింది అంటున్నారా? ఈరోజు మీ తల్లుని దుఃఖ పెట్టకండి దయచేసి. మిమ్మల్ని చూసి ఇటువంటి కుమారుడు, ఇటువంటి కుమార్తెను ఎందుకన్నాను, అయ్యో నాకు ఇటువంటి జీవితం వద్దు అని చెప్పి ఆ దుస్థితికి రానివ్వకండి దయచేసి. అమ్మ ఎంతో అవసరం మనకి, తల్లి మనకి ఎంతో అవసరము, ప్రార్థనలు ఎత్తు పెట్టుకోవడానికి ఎంతో అవసరము, ఎంతో అవసరం. డోంట్ సే యూ డోంట్ నీడ్ యూ అని మోర్. తనకి కూడా అటువంటి మీరు చెప్పకపోయినా మీ క్రియల ద్వారా అట్లా కనపరచకండి. ఇంకా అవసరం లేదమ్మా, నువ్వు అక్కడ కూర్చో, పక్కన కూర్చొని మాట్లాడకు, నువ్వు మౌనం ఉండు అనేటువంటి మాటలు సనుక్కుంటూ, కొనుక్కుంటూ, తిట్టుకుంటూ, బూతులు మాట్లాడుతున్నారు తల్లితో. జాగ్రత్త. దేవుడు ప్రతి ఒక్కటి వినే దేవుడు అండి. ఆయన ఆకాశం నుండి తొంగి చూసే దేవుడు, ఆయన ఆకాశం నుంచి చెవుల దగ్గర పెట్టి వినే దేవుడు. మీ తల్లితో ఎట్లా మాట్లాడతాం? కనిపించే తల్లి తండ్రిని ప్రేమించలేకపోతే కనపడని తండ్రిని ఎలాగ ప్రేమిస్తారు కదా? ఈరోజు కనిపించే తల్లిని తండ్రిని ప్రేమించండి, సన్మానించండి, గౌరవించండి, వినండి, సహాయం చేయండి. ఏదైనా చేయగలిగితే అది చేయండి. సోషల్ మీడియా పబ్లిక్లో చూపించకండి మీ ప్రేమ. మొదటిగా మీ ముందు కనపడే అమ్మకి చూపించండి, కనపరచండి. నువ్వు లేకపోతే మేము ఏంటమ్మా అని. కానీ వీటన్నిటికంటే మించింది ఒక నిజమైన విశ్వాసురాలైన బిడ్డలకి ఆ తల్లి కోరేది ఏంటిదంటే, నా దేవుని చేతిలో ఈ బిడ్డ వారి జీవితాన్ని సమర్పించుకుంటే అదే నా గొప్ప భాగ్యం అనుకుంటుందండి. అదే నా గొప్ప భాగ్యం అనుకుంటుంది. దేవుని చేతిలో, లేకపోతే దేవుని చేత వాడబడుతూ దేవునికి దగ్గరగా ఉండే బిడ్డల్ని చూసి, ఇవన్నీ చేసినా చేయకుండా దేవునికి దగ్గరగా ఉన్న నా బిడ్డ, అదే నాకు చాలు, అదే నాకు తృప్తి, అదే నాకు ఆనందం అని చెప్పగలిగే స్థాయిలో మీరున్నారా? అంత దగ్గరగా దేవునితో జీవిస్తున్నారా? మీ తల్లి మీ దగ్గరకు వచ్చి నా కోసం ప్రార్థన చేయవా అనే స్థితిలో ఉన్నారా? అట్లుంటే ఎంత భాగ్యం కదా తల్లికి. నాకు కూడా ఎప్పుడు అదే ఒక ఆశ. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ మదర్. నేను పరిపూర్ణతలోకి ఇంకా రాలేదండి, దయచేసి వినండి. ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ మదర్, బట్ ఐఎమ్ లెర్నింగ్ ఎలాగా జీవించాలి, ఎలాగ బిడ్డలు పెంచాలి. ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటంటే, అక్క ఎలాగ పెంచుకోవాలో చెప్పారా, పిల్లలు ఎలా పెంచుకోవాలో చెప్పారా, ఎట్లా డిసిప్లిన్ చేయాలో చెప్పారా అంటే, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ఒకవేళ నా బిడ్డలు పెరిగి పెద్దవారై దేవుని సేవ చేస్తూ, దేవుని కోసం సమర్పించుకుంటూ, త్యాగం చేస్తూ, వారి జీవితం కూడా హతసాక్షులుగా మార్చడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు మీరు నన్ను వచ్చి అడగండి, ఏంటి మీ బిడ్డలు ఎలాగ పెంచారంటే అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే నేను ఏం చెప్పను. లెట్ మై చిల్డ్రన్ గ్రో టు లివ్ ఫర్ ద లార్డ్ అండ్ దెన్ ఐ విల్ టెల్. కానీ ఈరోజు నేను మీకు ఒక్కటే చెప్తున్నా, బిడ్డలైన వారికి చెప్తున్నా ఏంటంటే, తల్లిని ప్రేమించండి. తల్లికి అన్నిటికంటే మించిన ఆనందం కలిగే చేసేది ఏంటిదంటే, మీరు మీ జీవితాన్ని దేవుని చేతిలో సమర్పించుకుంటే అంతకంటే మించిన ఆనందము ఏ తల్లికి ఉండదండి. అదే గొప్ప ఆస్తి, అదే గొప్ప ఆనందం. ఇది నిజంగా జరిగిన సంఘటన. జాగ్రత్తగా వినండి. ఒక కుమారుడు, ఒక యవనస్తుడు ఒక ఓడలో ప్రయాణిస్తూ ఆస్ట్రేలియా దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఆస్ట్రేలియా దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడకి ఏదో తగిలి మునిగిపోసాగింది. ఆయన దాంట్లో మునిగిపోతుంటే ఆయన చేతిలో ఎత్తి సముద్రం నుండి సహాయం చేయండి, హెల్ప్ చేయండి అని అంటుండగానే కరెక్ట్గా ఇంకో రెండవ ఓడ వచ్చి ఆయనని తీసుకొని, బాగున్నావా అని అన్నీ సరి చూసుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రయాణించాలి, మేము దింపుతాము అని చెప్పి ఆయనని ఇంకో ఓడలకి ఎక్కిస్తారు. ఆ రీతిగా ఆయన ప్రాణం రక్షించబడుతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ రెండో ఓడ కూడా భయంకరమైన ఏదో జరిగి అది విరిగిపోయి అక్కడలో ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మునిగిపోతూ ఉన్నారు. అప్పుడు మళ్ళా సహాయం చేయండి అని అందరూ అడిగినప్పుడు దేవుడు కరెక్ట్ టైంకి మళ్ళా మూడో ఓడని పంపించి
ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకో ఓడకి ఎక్కించి వీళ్ళని రక్షించారనమాట. అయిన తర్వాత ఈ మూడో ఓడ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు, నిజమైన సంఘటన, ఇది కట్టుకథ కాదండి, అది కూడా మునగసాగింది. అప్పుడు మళ్ళీ మనుషులందరూ ప్రాణాపాయంతో చాలా భయపడుతూ సహాయం చేయండి, సహాయం చేయండి అని అడుగుతున్నారు. ఆఖరికి ఏమైందంటే ఆ 4వ ఓడ కూడా మునిగిపోయి 5వ ఓడ వచ్చిందనమాట. వచ్చి వీళ్ళందరినీ రక్షించి ఈ ఓడలోకి ఎక్కించుకున్నారు. అయితే ఈ ఓడలో ఎక్కించుకున్న తర్వాత ఏంటిది, ఏం చేశాను నేను అని ఎవరైతే మొదటిగా కుమారుడు మునిగసాగాడో ఆయన అనుకుంటూ ఉంటాడు, ఎందుకు ఇన్నిసార్లు ఎందుకు ఈ తెగులు నా వెంటనే వస్తుంది, అయినా ఏదేమైనా సరే నేను రక్షించబడ్డాను, అది చాలు అని అనుకుంటూ ఉంటాడు. ఆ 5వ ఓడ ఎక్కిన తర్వాత ఆ ఓడలో ఉన్న వ్యక్తులు ఈ అబ్బాయితోటి, ఈ వ్యక్తితోటి, యవనస్తుడితోటి అంటారనమాట, మాకు ఒక సహాయం చేస్తావా అని అడిగారంట. అడిగితే ఇతను అన్నాడంట, నువ్వు నా ప్రాణాన్ని రక్షించావు, నువ్వు ఏం అడిగితే చేస్తాను అని అడిగారంట అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆ వ్యక్తులు అన్నారంట, మాకు ఒక్క చిన్న హెల్ప్ చేయండి, తిరిగి మేము ఆ ప్రదేశానికి ఒడ్డుకు వెళ్తాము. ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలావిడ ఉంది, చనిపోయే స్థితిలో ఉంది. ఆ చనిపోయే స్థితిలో ఆవిడ చాలా మంచి పెద్ద హృదయం కలిగిన వ్యక్తి. మేమందరం ఆమెని తల్లి తల్లి అని పిలుస్తూ ఉంటాము. మేమందరం కుమారులుగా తను భావిస్తూ ఉంటుంది. మా అందరిని ఎంతగానో అక్కడితోటి చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆవిడకి ఒక్క ఆశ ఉంది, చనిపోయే ముందు నా కుమారుడిని నేను ఒక్కసారి చూడాలని ఆశపడుతుంది. రోజు పొద్దున్న లేసి మొరపెట్టుకుంటుంది, దేవా నన్ను చావనివ్వద్దయ్యా, ఒక్కసారి నా కుమారుడిని చూస్తే అది నాకు చాలే, అప్పుడు నన్ను తీసుకెళ్ళయ్యా, కానీ అప్పటి వరకు ఒక్కసారి నన్ను చూడయ్యా, చాలా కాలం అయిందయ్యా అని మొరపెట్టుకుంటుంది. ఆవిడికి మేమందరం తెలుసు, ఆమె గుడ్డి అయినా, ఆమెకి కళ్ళు కనిపించకపోయినా మేమందరము తెలుసు, మా స్వరాన్ని బట్టి మాకు తెలుస్తుంది. మీరు దయచేసి ఒక నటన చేస్తారా మీరు ఆవిడ కుమారుడిలాగా, అప్పుడు ఆమె సమాధానంతో మరణిస్తుంది అని చెప్పారనమాట. ఓ ఇంతేనా, తప్పకుండా చేస్తానని వారందరూ బయలుదేరి వెళ్ళారంట. బయలుదేరి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రూమ్లో ఎంటర్ అవుతున్నప్పుడే ఆ అబ్బాయి చూసి, ఆ యవనస్తుడు చూసి ఆశ్చర్యపోతాడంట. ఏంటి మా అమ్మ ఇక్కడుందేంటి, మా అమ్మ ఇక్కడుంది అని ఆశ్చర్యపోయినప్పుడు అమ్మా అన్నాడంట. అంటే నా కుమారుడా, నా కొడుకు అని ఆ వ్యక్తి పేరు ఏదైతే ఉందో అది చెప్పి, నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని రోజులు మొరపెట్టుకుంటున్నాను, నేను చనిపోయక ముందు ఒక్కసారి నా కుమారుడు మొహాన్ని చూడాలి, అతని స్వరం వినాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ దేవుడు ఎలాగ అనుమతించాడు చూడు, దేవుడికే మహిమ. నా దగ్గరికి వచ్చావా, ఇంకా నేను తృప్తిగా సమాధానంతో మరణించవచ్చు అని చెప్పిందంట. అప్పుడు అర్థమైంది ఈ యవనస్తుడికి ఏంటంటే, ఇన్ని రోజులు ఆవిడ చేసిన ప్రార్థనలు బట్టి బిడ్డ కాపాడబడ్డాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి? హల్లెలూయా. ఆ బిడ్డ చేసిన ప్రార్థన బట్టి, ఆ తల్లి చేసిన ప్రార్థన బట్టి ఎన్ని అపాయాలు, ఎన్ని తెగులు, ఎంత మరణపాయాలు వచ్చినా కానీ ఆ తల్లి మొరపెట్టిన మొరను బట్టి ఈ బిడ్డని దేవుడు రక్షించాడు. ఆమేన్. అది తల్లి ప్రార్థన యొక్క శక్తి. తల్లి ప్రార్థన అంత శక్తివంతమైన ప్రార్థన. ఒక తల్లి తన బిడ్డల కోసం ఎప్పుడైతే మొరపెడుతుందో ఆ ప్రార్థన ఎప్పుడు తృణీకరించాడు దేవుడు, ఎప్పుడు తృణీకరించాడు. ఇప్పుడు మీకు అనిపించవచ్చేమో, మా తల్లి మాకు అవసరం లేదంటే, ఆవిడ ప్రార్థన మీకు ఎంత అవసరం, ఆవిడ ఆశీర్వదించే ఆశీర్వాదం మీకు ఎంతగానో అవసరం. జ్ఞాపకం చేసుకోండి, ఆ తల్లి కన్నీటి ప్రార్థన అంత 4 ఓడలు మునిగిపోయినా కానీ దేవుడు తిరిగి బ్రతికించి, సహాయం చేసి, రక్షించి ఆయనని సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకంటే ఆ తల్లి చేసిన కన్నీటి ప్రార్థన, ఆ తల్లి మొరపెట్టిన మొరను బట్టి దేవుడు విని ఆ బిడ్డను రక్షించాడు. ఈరోజు తల్లి ప్రార్థన మనకు అవసరం, తల్లి కన్నీటి ప్రార్థన అవసరం. తల్లులు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది బిడ్డల మీద. తల్లి ప్రార్థన ఎప్పుడు తృణీకరించడు, ఎప్పుడు కాదనడు. తల్లి విడిచే ప్రతి కన్నీటి బొట్టు బిడ్డ నిమిత్తమై ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదని నమ్మండి. తల్లులారా, మీ అందరికీ మదర్స్ డే. అండ్ బిడ్డలారా, దయచేసి మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి. దేవుని మహిమపరిచినట్టు అవుతుంది.
మీరు తల్లిదండ్రుల్ని సన్మానిస్తే. దేవుని ప్రేమిస్తూ ఇతరుల్ని ద్వేషిస్తూ ఉంటే, మీ సొంత తల్లిదండ్రులే ప్రేమించలేకపోతే మీరు దేవుని కోసం ఎంత చేసినా వ్యర్థమే. దయచేసి నేను దేవునికి ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, నేను అది చేస్తున్నాను, ఏం అవసరం లేదు. మొదట మీ ముందు కనపడే తల్లిదండ్రుల్ని గౌరవించండి, సన్మానించండి, దేవుని సన్మానించండి. మీ నేబర్స్ని, మీ తోటి ఉన్న మీ పొరుగు వారిని ప్రేమించండి. That is the real commandment of love that God has given. That is the true two commandments that Jesus has given us. ఈ రెండు పాటిస్తే అదే కదా మనకి, అదే కదా మొత్తం జీవితానికి సారాంశము. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక.